రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం కొమరవెల్లి, ఐనాపూర్, కిష్టంపేట గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారని, దొడ్డు వడ్లకు కూడా ఇస్తామని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ప్రతిరోజు కూడా సమీక్షించి దరిదాపుగా 7,500 కేంద్రాలు ఆనాడు స్టార్ట్ చేశారు. ఇవాళ కూడా ఆ 7,500 కేంద్రాలు దరిదాపుగా కొనసాగుతున్నాయి. సంతోషం. 2023 కంటే ముందు ఎలక్షన్ల సమయంలో ఒక 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పారు. దొడ్డు ఓట్లకు కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓన్లీ సన్న ఓట్లకే ఇవ్వడం జరుగుతున్నది. నేను రైతులందరి తరఫున ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే రైతులు అడుగుతున్నారు, మాకు దొడ్డోట్లకు కూడా ఇచ్చినట్టు మీరు అడగండి సార్ అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే ఆనాడు హామీ ఇచ్చిండ్రో హామీని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ప్రభుత్వంలోకి ఎక్కిన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా, ప్రమాణం చేసిన విధంగా ఇవాళ దొడ్డు ఓట్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గతంలో సన్న ఓట్లకు ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి తెలుస్తున్నది. అది ఇమీడియట్ గా ఇచ్చేయాలి. ఈ దొడ్డు ఓట్లకు సంబంధించింది కూడా కొత్త కూడా తీసుకురావాలి. మొత్తం కూడా వాళ్ళకు కూడా ఈ 500 బోనస్ ఇవ్వాలి.